తీరా ఇంకొంచెం వెనక్కెళ్ళు. ఇంకెక్కడికి రా ఏట్లోకి? ఇంత దగ్గర అయితే ఒక కాలో చేయబడుతుంది, కుంటివాడు అనుకుంటారు. కొంచెం వెనక్కెళ్ళు. నువ్వు పుట్టోలాగే లోపు నీళ్లలో కొట్టుకుపోయేటట్టున్నాను రా. మాట్లాడుకో, కదిలితే సరిగా పడవు. సముద్రంలో నుంచి పుట్టాలేట్రా? అమ్మో, ఏ పూలవరంలోనో తీర్చుకోవాలి కానీ అక్కడే బుర్రుండాలి. ఇట్ట సముద్రంలో నుంచినట్టు తీయించుకున్నావు అనుకో, ఏ బొంబాయిలోనో గోవాలోనో తీయించుకున్నట్టు చెప్పేయచ్చు. తర్వాత ముందు పుట్ట తీరా. నమస్తే సార్. చక్రి, ఈ ఊరు ఎప్పుడు వచ్చా? అలలు వచ్చేస్తున్నాయిరా, కొట్టుకుపోతానేమో. ఏం కొట్టుకుపో, మా తాతయ్య సార్ ఒకటే భయం. సార్ అక్కడ ఎన్నాళ్ళు పనిచేసినా అసలు లాభం లేదు సార్. అందుకనే ఈ ఊరొచ్చి మా మావయ్య చేత ఫోటో స్టూడియో పెట్టిద్దామని వచ్చేసాను. ఇప్పుడు పర్వాలేదు సార్, కొత్త కెమెరా. మీరు ఎలా ఉన్నారు సార్? నువ్వు ఫోటో తీ. తాతయ్య 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 ఉండు, ఫోటో తీస్తాను. ఉండు ఉండు, నేను నిజంగా ఫోటో తీస్తాను. ఆగు తాతయ్య. ఏమిటి మీలో మీరే నవ్వుకుంటున్నారు? కష్టాలు సుఖాలు పూర్తిగా అర్థం చేసుకోలేని ఆ కుర్రాడి వయసుకు మనం కూడా వెనక్కి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందా అని. ఇదివరకు మీరు కూడా అలా వెనక్కి వెళ్ళిపోయారటగా, వారానికి 2-3 సార్లు. ఎవరు చెప్పారు? మీరు చెప్పకపోయినా నాకు తెలుసులేండి. మీ ఫ్రెండ్ రఘు గారు మీ కృష్ణలీలన్నీ చెప్పారు. ఏడ్చారు. వాడి మాటలేం లెక్క చేయకండి. పోనీ పాటలైనా లెక్క చేయొచ్చా? పాటల్లో మాటలు మాత్రమే, కానీ వాడు పాడుతుంటే మనం లెక్క చేయకూడదుండోయ్. అంత మంచి స్వరం, అంతకు మించిన రాగం. అలా నాకేం అనిపించలేదే మొన్న ఆయన పాట విన్నప్పుడు. ఏ పాట? అదే వచ్చేవారం రేడియోలో వస్తుంది, మౌనమేలను. ఎలా పాడు వినిపించాడు? అదే మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారా తారాడి హాయిలో. Something like this, అనుకుంటా. నిజం చెప్పండి, పాడా ఇలా పాడి వినిపించింది? నమ్మకం లేదా? మీరే కదూ ఆ మాటలకి ఇలా రాగం కట్టింది. మీరు మనస్ఫూర్తిగా బాగుంది అంటే అబద్ధం చెప్పను. మీరు అబద్ధం చెప్పనక్కర్లేదు. ప్లీజ్, యూర్ గ్రేట్. సరే, మీ అభిప్రాయం ప్రకారం నేను పాడటంలో గ్రేట్, నా అభిప్రాయం ప్రకారం రఘు గారు రాయటంలో గ్రేట్, మా అందరి అభిప్రాయం ప్రకారం మీరు డాన్స్ లో గ్రేట్. ఈ ముగ్గురు గ్రేట్లు కలిసి ఆల్ ఇండియా టూర్ చేసి పర్ఫార్మెన్సెస్ ఇస్తే బాగుంటుంది కదా. అలాంటిది ఏదైనా ఆలోచించకూడదు? ఆలోచనలు ఉంటే మాత్రం చాలదండి, అవి అమలు జరగడానికి అవకాశాలు రావద్దు. వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. పట్టుదలుంటే పట్టుకోమదే దొరుకుతుంది. అసలు మీ ప్రతిభ మీకు తెలియదు బాలుగారు. నన్ను మీ పక్కన సెక్రటరీగా వేసుకోండి, అప్పుడు చూడండి మీ కీర్తి ప్రతిష్టలు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాకిపోతాయో. మీరెప్పుడు నా పక్కనే ఉంటారా? ఓ ష్యూర్, వై నాట్, ఐ విల్ బి ఆల్వేస్ విత్ యూ. నిజంగా? ప్రామిస్. అయితే ప్లీజ్ కార్ కాస్త ఆపమంది. ఎందుకు? ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. లేదండి, ఇక్కడ చిన్న పని ఉంది, ఆపండి ప్లీజ్. ఓ డ్రైవర్, కొంచెం కార్ ఆపు. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.
హలో, మాధవి గారా? అవునండి నేనే. బాలు గారా? చెప్పండి. ఎప్పుడు నా పక్కనే ఉంటానన్నమాట మనస్ఫూర్తిగానే చెప్పారా? ఏ, మళ్ళీ అనుమానం వచ్చిందా? సార్ బాలు గారు, ఇంకే సందేహాలు పెట్టుకోకండి. ఐ రిమైన్ యువర్ సిన్సియర్లీ మాధవి. ఓకే? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్. మాధవి గారు, ఐ లవ్ యూ. ఐ వాంట్ టు మ్యారీ యూ. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఐ మీన్ ఇట్. హలో. థ్యాంక్ యూ. రండి ప్లీజ్. ఒక మనిషి మరో మంచి మనిషికి మనసు ఇవ్వటం తప్పంటారా? అలా మనసిచ్చి పుచ్చుకున్న వాళ్ళు దగ్గర కావాలనుకోవటం నేరం అంటారా? అలా దగ్గర కావాలనుకున్న వాళ్ళు మూడు ముళ్ళ బంధంతో ఒకటి కావాలనుకోవటం దోషం అంటారా? అందుకే శుభలేఖలు కూడా వేయించి తీసుకొచ్చాను. కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. సోఫా. రఘు సుమతి పెళ్లి. అవునండి. పాపం వాడికి నానే వాళ్ళు ఎవరు లేరు కదండి, అందుకే. కూర్చోండి. సారీ, మనమే దగ్గర ఉండి శుభకార్యం జరిపించాలి. అలాగేనండి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారంటే నాకెంతో సంతోషంగా ఉంది. పెళ్లి జరిగిపోతున్న వాళ్ళ సంగతి సరే అనుకోండి,